ఎక్లోన్ ఫామ్ గా కన్వర్ట్ చేసి ఇలాగ మనం ర్యాంక్ కనుక్కుంటాం. బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ, దిస్ ఈస్ రవి. M1 లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బేసిక్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమో బేసిక్స్ అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమో మనము ఎక్లోన్ ఫామ్ గా కన్వర్ట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. చూడండి, వాట్ ఈజ్ మీన్డ్ బై ద ఎక్లోన్ ఫామ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఎక్లోన్ ఫామ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అని ఫస్ట్ క్వశ్చన్. ఇది షార్ట్ ఆన్సర్ మీకు అడగచ్చు. నెక్స్ట్, కన్వర్ట్ ద మ్యాట్రిక్స్ ఇంటూ ఎక్లోన్ ఫామ్. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, మీకు బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక సమ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. మరి ఈ వీడియో మీకు ఎంతో బాగా ఈజీగా అర్థమవుతుంది. మీ నుంచి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిందా, నచ్చలేదా, మీకు ఎలా నచ్చింది ఒక అభిప్రాయం పెట్టండి స్టూడెంట్స్. అట్లీస్ట్ ఒక థమ్స్ సింబల్ పెట్టండి. వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే స్టూడెంట్స్, సో అంతకుముందు వీడియోస్లో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అండ్ సిమెట్రిక్, క్యూసిమెట్రిక్ మ్యాట్రిసెస్, ఆర్థోగోనల్, ఇలా చాలా యూనిటరీ అని చాలా సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం స్టూడెంట్స్. దానికి సంబంధించిన లింక్ అనేది ప్లేలిస్ట్ స్టడీ చేసి కింద ఇచ్చాం స్టూడెంట్స్. ఆ ప్లేలిస్ట్ లింక్ మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే మేము ఫ్యూచర్లో వచ్చే ప్రతి వీడియో దాంట్లో సేవ్ అవుతూ ఉంటుంది. మీకు అవసరం వచ్చినప్పుడు ఆ ఒక ప్లేలిస్ట్ లింక్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. వీడియోస్ మీకు అలా కనిపిస్తాయి. వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుని సేఫ్గా పెట్టుకోండి ఆ లింక్. మీరు యూట్యూబ్లోకి వచ్చి వెతకవసరం లేదు. డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసుకుంటే వీడియోస్ లిస్ట్ కనిపిస్తుంది స్టూడెంట్స్ మీకు. ఓకే, సో మీకోసం మొత్తం మీ టెక్స్ట్ బుక్ మొత్తం చేసి రెడీగా ఉంచుతాను స్టూడెంట్స్. మేము కోరుకునేది లైక్ మాత్రమే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై ఎక్లోన్ ఫామ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఎక్లోన్ ఫామ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అనేది మెయిన్గా మనకి 2 పాయింట్స్ సరిపోతాయి. థర్డ్ పాయింట్ ఆప్షనల్. మీకు చాలా సింపుల్గా చెప్తాను, ఫస్ట్ వినండి. నేను అక్కడ చెప్పేశాక మనము ఇది ఒక థియరీ చదువుతాం. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జీరోస్ అనేవి కిందనే ఉండాలి. ఇలాంటి జీరోస్ కిందనే ఉండాలి. ఇప్పుడు ఈ 2 లైన్స్ జీరోస్ అయిపోయినాయి అనుకో, అవి కిందనే ఉండాలి. అది ఫస్ట్. ఏమైనా జీరోస్ రోస్ ఉంటే అవి కిందనే ఉండాలి. పైన నాన్ జీరో రోస్ అంటే ఏంటంటే చూడండి, ఇది నాన్ జీరో అంటాం, ఇది నాన్ జీరో, ఇది నాన్ జీరో, ఇది జీరో. కాబట్టి ఇది నాన్ జీరో రోస్ అంటాము, ఇవి జీరో రోస్ అంటాము. ఇవి కిందనే ఉండాలి అని చెప్తున్నాడు ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏమంటాడంటే ఇది నాన్ జీరో ఎలిమెంట్, ఇది ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఈ రోలో. ఇక్కడ ఇది ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఈ రోలో. అయితే ఇలా జీరోస్ అనేవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి అని చెప్తున్నాడు. అంటే 0 0 0 0 0 0 0 0 అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి అని చెప్తున్నాడు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇవి 1 1 1 1 అనేది ఆప్షనల్. చేసుకోవచ్చు, చేసుకోకపోయినా పర్వాలేదు. లేక 3 1 4 నా ఏం కాదు. కింద మాత్రానికి 0 0 0 రావాలి. అర్థమైంది అనుకుంటాను స్టూడెంట్స్. డయాగ్నల్గా 1 1 1 ఉన్నా పర్వాలేదు, లేదా ఇలా నెంబర్స్ ఉన్నా పర్వాలేదు, బట్ కింద మాత్రానికి ఇంక్రీజింగ్ ఆర్డర్లో జీరోస్ పెరగాలి. అది దీని సారాంశం. ఒక్కసారి చదువుదాం. ఏ అంటే ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ అనుకుందాం. Mn మ్యాట్రిక్స్ ఈ సెట్ టు బి ఎక్లోన్ ఫామ్ అన్నాం. ఎక్లోన్ ఫామ్ ఎప్పుడు అంటాము అని చెప్పేసి చెప్తున్నాడు. Mn అంటే ఏంటంటే 2 into 3 కానీ 4 into 5 కానీ 5 into 5 కానీ. ఇది మీకు జస్ట్ 3 into 3 మ్యాట్రిక్స్ చెప్పాను. ఇది కాదు, ఇంకా పెద్ద సంస్థలు ఉంటాయి స్టూడెంట్స్, ముందు వస్తాయి. ఓకే, మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే మీకు వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి చూద్దాం. ఆల్ జీరో రోస్ ఆర్ ఎనీ జీరో రోస్ అక్కర్స్ బిలో ద నాన్ జీరో రోస్. అంటే నాన్ జీరోస్ అంటే ఏంటి? నాన్ జీరో రోస్ అంటే లైన్, నాన్ జీరో అంటే నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ల కిందనే జీరోస్ ఉండాలి. ఆల్ జీరో రోస్ అన్ని జీరో రోస్ అవి చూడండి. ఆర్ ఎనీ జీరో రోస్ అంటే అన్ని జీరోస్ ఉన్నా, లేకపోతే ఏవైనా సరే జీరో రోస్ ఉంటే అవి కిందనే ఉండాలి. అక్కర్స్ బిలో ద నాన్ జీరో రోస్ అంటే చూడండి, ఇలా కిందనే ఉండాలి. నాన్ జీరో రోస్ కింద జీరో రోస్ ఉండాలి. చూడండి, జీరో రోస్ ఎక్కడ ఉండాలి? బిలో ద నాన్ జీరో రోస్. చూడండి, ఇది నాన్ జీరో రోస్ కదా, దీని కిందనే ఇవి ఉన్నాయి. అలాగా. సెకండ్, ద నెంబర్ ఆఫ్ జీరో రోస్ బిఫోర్ ద ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్. ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ అంటే ఏమనుకుంటున్నారు? ఇదే ఈ రోలో ఇది ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్, ఈ రోలో ఇది ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్, ఇది సెకండ్ నాన్ జీరో ఎలిమెంట్, ఇది సెకండ్ నాన్ జీరో ఎలిమెంట్, ఈ థర్డ్ నాన్ జీరో ఎలిమెంట్. దీన్ని ముందు జీరోస్ ఉన్నాయి చూసారా,
రైట్. దీని ముందు జీరోస్ ఉండాలి. చూడండి, ద నెంబర్ ఆఫ్ జీరోస్ బిఫోర్ ద ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ద రోస్ ఆర్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. చూడండి, ఇంక్రీజింగ్ ఆర్డర్, 1 0 2 zeros ఇలా 4 zeros ఉండాలి. అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్, ద ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఎవ్రీ రో ఈజ్ యూనిటీ. అంటే ఫస్ట్ ఆఫ్ నాన్ జీరో ఏంటి, ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ అంటే ఏంటి, దీంట్లో ఇది ఫస్ట్, దీంట్లో ఇది ఫస్ట్, దీంట్లో ఇది ఫస్ట్, ఇది 1 ఉండాలి అనే రూల్ ఏం లేదు, ఆప్షనల్, మీ ఇష్టం అని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి, ఆప్షనల్. ద ఫస్ట్ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ ఎవ్రీ రో ఈజ్ యూనిట్, ఆప్షనల్ అని చెప్పేసి చెప్తున్నాను స్టూడెంట్స్. ఇది మనకి ఎక్లాన్ ఫార్మ్స్. ఒక్క షార్ట్ రివిజన్, కింద అన్ని జీరోస్ ఉండాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి, ఈ 1 అనేవి ఆప్షనల్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఓకేనా. ఈ సమ్ చేసి చూద్దామా, సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఒక లైన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం అక్కడ. ఓకే, ఇది ఏమైనా మ్యాట్రిక్స్ కదా, క్వశ్చన్ తీసుకోండి. 3 2 1 2 1 1 6 2 4 గివెన్ క్వశ్చన్ అని రాయాలి మీరు. రైట్, ఇది రో 1, ఇది రో 2, ఇది రో 3 అంటాం. ఇదంతా రో 1, రో 2, రో 3. అయితే ఇక్కడ దీని కింద 0 ఉండాలి, ఇది 0 అవ్వాలి. డయాగ్రామ్గా నెంబర్స్ ఉండాలి, ఇది వాల్యూ ఉండాలి, ఇది వాల్యూ ఉండాలి, ఇది వాల్యూ ఉండాలి. దీని కింద ఇది 0 అయిపోవాలి, దీని కింద ఇది 0 అయిపోవాలి, ఇది కూడా 0 అయిపోవాలి. ఓకే, డయాగ్రామ్గా మనకి వాల్యూస్ ఉండాలి. ఈ డయాగ్రామ్గా చూడండి, 1 ఉన్నా పర్వాలేదు, వాల్యూస్ ఉన్నా పర్వాలేదు. మన ఎజెండా ఏంటి అంటే దీని కింద ఇవి 0 చేయాలి, దీని కింద ఇవి 0 చేయాలి, దీని కింద ఇది 0 చేయాలి. అర్థమైందా? ఇది 0 చేయాలని చేయట్లేదు, ఇది 0 చేసే ప్రయత్నంలో ఇది 0 అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రైట్, అంతేకాని దీని మాత్రం 0 చేయడానికి ట్రై చేయవలసిన లేదు, మైండ్లో పెట్టుకోండి. అయితే ఇప్పుడు మన ఎజెండా ఏంటి, ఈ 3 మనం చేసినా పర్వాలేదు, 3 ఉంచుకున్నా పర్వాలేదు, నథింగ్ టు వరీ. బట్ 2ని మాత్రం మనం 0 చేసుకోవాలి. ఈ 2ని 0 చేయాలంటే ఏంటి, ఇదేంటిది, ఇందాక చెప్తుందా మీకు, ఇది R1, ఇది R2, ఇది R3. ఓకే, సో ఇది మనకు 0 అవ్వాలి. ఫస్ట్ మన ఎజెండా ఏంటంటే ఇది మాత్రమే 0 చేసుకోవాలి మన ఎజెండా. రైట్, అందుకు గాను ఇదేంటిది R2, ఏంటిది R2, R2 ఇంప్లాయిస్ R2 అని తీసుకోండి. మైనస్, నోటీస్ పాయింట్ స్టూడెంట్స్, మనము దీన్ని 0 చేయాలన్నా దీన్ని 0 చేయాలన్నా మీకు ఎక్యురేట్గా రావాలంటే మనం దీని హెల్ప్ మాత్రమే తీసుకోవాలి. రెండిట్లకి ఇది 0 చేయాలనుకుంటున్నాము, ఇది 0 చేయాలనుకుంటున్నాము, ఈ రెండిట్లకి 0 చేయాలనుకుంటే దీని హెల్ప్ తీసుకోవాలి, కానీ ఏది పడితే తీసుకోకూడదు. అయితే ఇప్పుడు R2 మైనస్ R1 హెల్ప్ తీసుకోవాలి, అది మనకి రూల్. అలా వెళ్తే కరెక్ట్గా వస్తుంది. ఏంటి, ఈ R2ని 0 చేసుకోవాలనుకుంటున్నప్పుడు మనం R1 హెల్పే తీసుకోవాలి. ఇప్పుడు R3 ఇంప్లైస్ R3 వేసుకోండి. ఇది 0 చేయాలంటే కూడా R1 హెల్ప్ తీసుకోవాలి, మైనస్ R1 హెల్ప్ తీసుకోవాలి. ఈ పక్కన ఏ నెంబర్లు వస్తాయి అనేది చాలామందికి అర్థం కాదు. చాలా సింపుల్ ట్రిక్ చెప్తాను, ఏమి లేదు. చూడండి, ఈ 2 ఏమో ది అంతటి మల్టిపుల్ చేసుకోండి, ఈ 3 ఏమో ది అంతటి మల్టిపుల్ చేసుకోండి. అప్పుడు మనకి ఈ వాల్యూ అనేది 0 అయిపోతుంది. సింపుల్. 2 ఏమో ది అంత మల్టిపుల్ చేసుకోవాలి, అంటే ఏంటి, R1కి. రైట్, 3 ఏమో ది అంతటి మల్టిపుల్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నా ఫస్ట్ సాల్వ్ చేద్దాము, నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో మ్యాట్రిసెస్ వేసుకోండి. ఫస్ట్ది ఏం మార్చట్లేదు కాబట్టి యాసిస్ కాబట్టి 3 2 1 వేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం R2 మైనస్ R1 కదా, R2 వాల్యూస్ ఏమున్నాయి, ఇది R2 వాల్యూస్. 3 2s ఆర్ ఏంటి 6. నెక్స్ట్ 3 1s ఆర్ ఏంటి 3. నెక్స్ట్ 3 1s ఆర్ ఏంటి 3. అలా వేసుకోండి. నెక్స్ట్ మైనస్ కాబట్టి మైనస్ మైనస్ మైనస్. ఓకే, 2 3s ఆర్ అంటే R1
2 into R1 కాబట్టి 2 3s are 6, right? 2 2s are 4. Next 2 into 1 2. ఏం మిగులుతాయి? 6 minus 6 0. మన గోల్ వచ్చేసింది, రైట్? 3లో నుంచి -4 చేస్తే మనకు -1 మిగులుతుంది. నెక్స్ట్ 3లో నుంచి 2 తీసేస్తే +1 మిగులుతుంది. ఇలా వచ్చింది. అలానే ఇప్పుడు R3 చేద్దాం, రైట్? R3 వాల్యూస్ ఏమున్నాయి? 6 2 4, రైట్? 6 2 4. ఈ 6 0 అవ్వాలంటే మనం R1 యూజ్ చేయాలి. ఈ 6 0 అవ్వాలంటే R1ని యూజ్ చేయాలి. ఇప్పుడు దీని పక్కన ఏం వేసుకోవాలి చూడండి. 3ని 3 2s are 6 కదా, అంటే మనం ఇక్కడ 2 వేసుకోవచ్చు. 2 3s are 6. 6 minus 6 0 అవుతుంది. కాబట్టి 2 is a పర్ఫెక్ట్. ఇక్కడ మనం ఏమీ యాడ్ చేసుకునే అవసరం లేదు, రైట్? R3 వాల్యూస్ ఏంటి? 6 2 4. చూడండి, మీకు క్లియర్ అర్థమైపోతుంది. 6 2 4 ఇవి R3 వాల్యూస్. మైనస్ 2R1 2 into 3 6, 2 into 2 4. నెక్స్ట్ 2 into 1 2. ఇలా వచ్చింది. 6 minus 6 0, రైట్? 4లో నుంచి 2 తీసేస్తే -2. 4లో నుంచి 2 తీసేస్తే +2. ఇలా వచ్చింది స్టూడెంట్స్, రైట్? ఇలా మనం ఇప్పుడు మనకి ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ ఎజెండా ఏంటంటే ఇది 0 వేసుకోవాలి, ఇది ఒక్కడే మనం 0 వేసుకోవాలి. కాబట్టి ఇదేంటిది? R3. కాబట్టి R3 ఇంప్లైస్ R3 మైనస్ దీన్ని 0 చేయాలంటే మనము దీని హెల్ప్ తీసుకోవాలి. ఈ రెండు 0 చేయాలంటేనేమో R1 హెల్ప్ తీసుకున్నాము. ఇది 0 చేయాలంటే R2 హెల్ప్ తీసుకోవాలి. R2 తీసుకోవాలి హెల్ప్. అయితే దీని పక్కన ఏ నెంబర్స్ వేసుకోవాలి? ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఇది మైనస్ ఇది మైనస్ ఉంది కాబట్టి మైనస్ సంగతి మర్చిపోవచ్చు మనం. 2తోనేమో దీన్ని మల్టిపుల్ చేసుకోండి, రైట్? 1తోనేమో దీన్ని మల్టిపుల్ చేసుకోవాలి. అంటే 1 ఏమో R3కి వాడుతున్నాము, 2 ఏమో R2కి వాడుతున్నాము, ఇలాగా, రైట్? సో నెక్స్ట్ మనం ఈ సమ్ సాల్వ్ చేసుకుంటే మనకు సమ్ ఆన్సర్ అయిపోయినట్టే. చూద్దామా? నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాం. దీని కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాం స్టూడెంట్స్, ఓకే? ఈ రెండు లైన్స్ ఏం మారవు కదా, యాజ్ చేసేసుకోండి. 3 2 1, ఓకే? 0 -1 1 0 -1 1. మనకి ఈ లైన్ మాత్రం మారుతుంది ఇప్పుడు. దానికోసమే ఇది, ఈ మ్యాట్రిక్స్ నుంచి మనకి ఈ మ్యాట్రిక్స్ వస్తుంది, ఓకే? అయితే R3 వాల్యూస్ ఏమున్నాయి? సింపుల్గా వేసుకున్నాం. R3 వాల్యూస్ 0, ఓకే? -2 2 -2 2. ఇవేంటివి? R3 వాల్యూస్. నెక్స్ట్ ఏముంది? మైనస్ ఉంది. సో -2 into 0 -0, -2 into -1 +2, -2 into 1 -2. అంతే, ఓకే? అలాగా. సో 2 into 0 0, 2 into 1 2, బట్ మైనస్ మైనస్ ప్లస్ అయింది అక్కడ. 2 into 1 2 వచ్చింది, మైనస్ ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి, రైట్? ఇలా వచ్చింది. 0 నుంచి 0 తీసేస్తే 0, ఇది క్యాన్సిల్ అయిపోయి 0, 2 - 2 0. మనము ఇది 0 చేయడానికి మనం ట్రై చేయలేదు. మన ఎజెండా ఏంటంటే ఇది 0 చేయడానికి ట్రై చేసాము. ఈ క్రమంలో ఈ 0 అయిపోయింది, నథింగ్ టు వరీ, ఓకే? చూసుకుంటే ఇప్పుడు నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? నాన్ జీరో రోస్ అంటే జీరోస్ కాకుండా నెంబర్స్, ఏదో ఒక నెంబర్ ఉండాలి. అలాంటి రోస్ ఎన్ని ఉన్నాయి? ఇది 1 రో, ఇది 2 రోస్. దీంట్లో అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయొద్దు. ఈ రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి దీని ర్యాంక్ 2, రైట్? చూడండి, కన్వర్ట్ ద మ్యాట్రిక్స్ ఇంటూ ఎక్లోన్ ఫామ్. ఇది ఎక్లోన్ ఫామ్గా మార్చుకున్నాము.
నాన్ జీరోస్ కింద ఉండాలి, యా కింద ఉన్నాయి. జీరోస్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు రైట్ నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి, 1 2. అలా మనకి ఎక్లాన్ ఫామ్ ద్వారా ర్యాంక్ కనుక్కోవచ్చు. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ, ఇదేంటిది మ్యాట్రిక్స్ ఏ అనుకో, అప్పుడు ఏంటి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ 2 అని మీరు రాయాలి. లేకపోతే ద ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ 2 అని రాయాలి. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో మనం ఎక్లాన్ ఫామ్గా కన్వర్ట్ చేసి ఇలాగ మనం ర్యాంక్ కనుక్కుంటాం. ఇలా ర్యాంక్ కనుక్కోవడానికి ఎక్లాన్ ఫామ్ ఉంటుంది, రిడక్షన్ ఫామ్ ఉంటుంది అండ్ నార్మల్ ఫామ్ ఉంటాము. ఇలాంటి చాలా ఫామ్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, మరి ఈ వీడియో నచ్చిననుకున్న స్టూడెంట్స్, నచ్చితే వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.